సో హై డియర్ ట్రేడర్స్, ఇవాళ 16th మే 2026. నిన్న ఫ్రైడే, ఇవాళ సాటర్డే. సో ఫ్రైడే రోజు నేను ఒక సెటప్ని క్రియేట్ చేశాను ట్రేడింగ్లో. ఐ వాంట్ టు డిస్కస్ దట్ వన్. చూడండి ఒకసారి. ఇది ధన్ యాప్. దీంట్లో నిన్న క్రూడ్ ఆయిల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటే, క్రూడ్ ఆయిల్లో 2 BTST ట్రేడ్స్ తీసుకున్నాను నేను. ఓకే, STBT అంటారు దీన్ని, నాట్ BTST. BTST మీన్స్ బై టుడే సెల్ టుమారో. నా సెల్లింగ్ చేశాను కాబట్టి STBT అనాలి, సెల్ టుడే బై టుమారో. సో ఇది నేను ఒక 3-4 డేస్ ఉంచుతాను. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మన లెవెల్ అనేది 10,000 పైకి వస్తే షార్ట్ చేయాలని నేను అనుకున్నాను. అది ఎగ్జాక్ట్గా నిన్న ఫ్రైడే రోజు ఈవినింగ్ నైట్ 6 to 7 మధ్యలో మనకి 10,080లో దొరికింది. సో అక్కడి నుంచి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంది, అబ్జర్వ్ చేశాను. అక్కడ 2 లాట్లు నేను క్రూడ్ ఆయిల్ 10,000 కాల్ ఒకటి తీసుకున్నాను. 16th జూన్ దాకా ఉంది టైం. సో కొద్దిగా అటు ఇటు అయినా ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినా ఉంచుకోవచ్చు నువ్వు. ఇది ఒక 10 days కూడా ఉంచుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనకి ఇంకా 1 month టైం ఉంది ఎగ్జాక్ట్లీ. ఈ 1 monthలో డెఫినెట్గా అది పైకి వెళ్ళినా డెఫినెట్గా క్రూడ్ అడ్జస్ట్మెంట్ కోసం కిందకి రావాల్సిందే. మనం మంచి ప్రాఫిట్తో బయటికి రావచ్చు. సో ఒక లాట్ వచ్చేసరికి 10,100 కాల్ తీసుకున్నాను. 10,000 కాల్ ఒకటి 2 lots తీసుకున్నాను. అది జస్ట్ నేను పెట్టిన తర్వాత ఒక 20-30 పాయింట్లు పైకి వెళ్ళింది అంతే. అక్కడి నుంచి అయిపోయింది మార్కెట్. సో ఇప్పుడు ఒకసారి నేను చార్ట్ చూపిస్తాను, క్రూడ్ ఆయిల్ చార్ట్. ఊరికి ఒకసారి డిస్కస్ చేద్దాం క్రూడ్ ఆయిల్ గురించి. నా వ్యూ ఎందుకు కిందకు ఉందో చెప్తాను మీకు. ఓకే, క్రూడ్ ఆయిల్ ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం. సో దీని పక్కా పెడదాం వీడియో. జస్ట్ విల్ కీప్ ఇట్ సైడ్ బై. ఇప్పుడు చూడండి, ఇది క్రూడ్ ఆయిల్ చార్టు. ఇక్కడ టెక్నికల్ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో విల్ గో క్రూడ్ ఆయిల్. ఫుల్ చార్ట్ ఇది. దీని టైం ఫ్రేమ్ ఒకసారి మారుద్దాం, ఒక 30 minutes టైం ఫ్రేమ్లో పెడదాం. ఇప్పుడు చూడండి, ఇది నిన్నంతా 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే రిజెక్షన్ అనేది 140 దగ్గర వచ్చింది మనకి. ఈ 140 దగ్గర రిజెక్షన్ వచ్చింది అన్నమాట. ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఇక్కడ బాగా రిజెక్షన్స్ అనేవి మీకు క్రియేట్ అయినాయి. సో 140 తర్వాత నుంచి రెడ్ క్యాండిల్స్ పడి ఎగ్జాక్ట్లీ ఇట్ కేమ్ టు 10,039. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఒక గ్రీన్ క్యాండిల్ వేసి మళ్ళీ ట్రై చేసింది, అక్కడ దాకా వెళ్ళడానికి వెళ్ళలేదు. 10,097 దగ్గర ఆగిపోయింది. నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటంటే నాది, నేను డైరెక్ట్గా ఇది ఫ్యూచర్స్లో కాకుండా మన ఆప్షన్స్లోనే ఎందుకు తీసుకున్నానంటే, దీనికి ఒక మెయిన్ రీజన్ చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ బై ఛాన్స్ ఎవరికి తెలియదు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడు సపోజ్ 10,120లో ఉందనుకుందాం. ఇప్పుడున్న 10,100లో ఉంది మార్కెట్. సో బ్యాడ్ కండిషన్లో ఎంతవరకు వెళ్తే నేను ఆ లాస్ని యాక్సెప్ట్ చేయగలను అనుకుంటే, ఇప్పుడు ఇది సపోజ్ 10,600 నెక్స్ట్ బ్యాడ్ కండిషన్. ఎక్కడ దాకా వెళ్ళినా నేను ఐ విల్ హోల్డ్ ఇట్ అన్నది ఒక మాస్టర్ ప్లాన్. ఇక్కడ దాకా హోల్డ్ చేస్తాను. ఈ యొక్క 500 పాయింట్స్ హోల్డ్ చేస్తే నాకు వచ్చే లాస్ ఎంత ఉంటుందంటే, నేను ఇది ప్రీమియంలో కొన్నాను. ఈ ప్రీమియంలో కొనటం వల్ల మన యొక్క 500 పాయింట్స్ మార్కెట్ కనుక పెరిగితే మనకి పెరిగేది ప్రీమియం 250 పాయింట్సే. అందుకే డెల్టా వాల్యూ వచ్చేసరికి 0.48 ఉంది ఆప్షన్ చైన్లో. అంటే ఏంటి, 500 పాయింట్స్ పెరిగితే మార్కెట్, మన ప్రీమియం వచ్చేసరికి 250 పాయింట్సే పెరుగుతుంది. అంటే మ్యాక్సిమం 250 పాయింట్స్ లాస్ అనేది వస్తుంది 10,600కి వెళ్తే, అంతకుమించి రాదు. సో 250 పాయింట్స్ అంటే లాస్ వచ్చేసరికి 300 క్వాంటిటీస్ తీసుకున్నాం మనం. 300 అంటే
100 క్వాంటిటీస్కి 100 పాయింట్స్కి 30,000 లాస్. సో 250 పాయింట్స్ అంటే 60,000, 60 ప్లస్ 50, 75,000 మ్యాక్సిమం లాస్ ఉంటుంది. కానీ ఆ లాస్ని కూడా ఉంచితే మీరు డెఫినెట్గా విత్ ఇన్ ఏ వీక్ డెఫినెట్గా ఇట్ విల్ కమ్ డౌన్ స్లోలీ, ద ప్రీమియం డికేస్. ఆ డికే కాన్సెప్ట్ అనేది డైలీ మీకు 15 పాయింట్లు డికే అవుతూ ఉంటుంది. సో ఆ ఓపిక, ఆ సహనం ఉంటే మటుకు డెఫినెట్గా మీరు లాస్లోకి వెళ్ళినా 60,000, 50,000 అగైన్ యూ విల్ కమ్ టు ద ప్రాఫిట్. సో అది మాస్టర్ స్ట్రాటజీ ప్లాన్. సపోజ్ బై ఛాన్స్ ఇఫ్ ఇట్ కమ్స్ 10,000, 100 నుంచి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. నా ప్లాన్ వచ్చేసరికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సో ఐ వాంట్ టు హోల్డ్ దిస్ ట్రేడ్ అప్ టు 9,100. ఇది నా ప్లాన్. సో ఇక్కడ దాకా హోల్డ్ చేయడానికి నేను ప్లాన్ పెట్టుకున్నా. ఇక్కడ దాకా కనుక వస్తే మార్కెట్ మినిమం 300 to 400, 300 పాయింట్స్ మినిమం ఇట్ విల్ ఫాల్ డౌన్. సో 300 పాయింట్లు అంటే మనకి 90 to 1 lakh ప్రాఫిట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్లాన్ చేశాను. ఈ ఇండికేటర్స్ ఏంటంటే ఈ బ్లూ లైన్ వచ్చేసరికి 9 EMA అండ్ ఈ రెడ్ లైన్ వచ్చేసరికి 21 EMA అండ్ దిస్ ఈజ్ కాల్డ్ 50 EMA. ప్రస్తుతానికైతే ఈ 3 లైన్స్ పైన ఉంది మార్కెట్. సో అంటే బులిష్ మోడ్లోనే ఉంది మార్కెట్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఎనీ పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకో ఇమీడియట్గా గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దేర్ ఇస్ ఎ హై వాలటిలిటీ ఇన్ ద క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ వాలటిలిటీని కనుక తట్టుకోగలిగితే యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రాఫిట్ ఈ ట్రేడ్లో రావచ్చు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, దిస్ ఇస్ ద ప్లాన్ విచ్ ఐ హ్యావ్. ఈ ప్లాన్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు కనుక అది సపోజ్ 10,600కి వచ్చింది అనుకుందాం, అది ఇంకా బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీస్. సారీ, ఇట్ ఈస్ ఎ సెల్లింగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. పుట్ ట్రేడ్ అనేది కంపల్సరీ ఇక్కడ వస్తే డెఫినెట్గా తీసుకోండి, బికాజ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్ టు మేక్ ఎ పుట్ ట్రేడ్. సో నేను బఫర్ పెట్టుకున్న 250 పాయింట్స్. మళ్ళీ ఇక్కడికి వస్తే ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు బై వన్ మోర్ లాట్ హియర్ టు పుట్ ట్రేడ్. ఓకే, దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ ద క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ జనరల్గా వాలటిలిటీ 500 to 600 పాయింట్స్ డైలీ చూస్తున్నారు. ఇది కనుక ఒక్కసారి 9,100కి కనుక పడిపోతే, ఇది కూడా బ్రేక్అవుట్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ వీక్. ఇట్ మే కమ్ టు 8,800, 8,600. ఇంకా ఫాలింగ్ జోన్ అనేది మీరు చూస్తారు. సో దిస్ ఈజ్ ద ట్రేడ్ విచ్ ఐ హ్యావ్ డన్. సో ఇది ఒకసారి మీతో డిస్కస్ చేద్దామని జస్ట్ వీడియో తీస్తున్నాను. సో ఐ హోప్ మీరు ఈ లెవెల్స్ అర్థం చేసుకున్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ.